ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ మూర్తినాయుడు గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ కి సంబంధించి ఏం విశ్లేషిస్తారు, అలాగే అంటే ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో పొటెన్షియాలిటీ ఏదైతే మార్కెట్ లో గత వారం రోజులుగా కనిపిస్తుందో అది కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఏదైతే ఫ్రైడే ప్రాఫిట్ బుకింగ్ ఉండటం వల్ల మార్కెట్ లో ఏదైతే 24,200 దగ్గర నుంచి కూడా మళ్ళీ ఒక 24,100 కి ఒక 100 పాయింట్స్ మళ్ళీ తగ్గినప్పుడు కూడా మళ్ళీ రికవరీ అయ్యి, అంటే 2 టైమ్స్ అప్ అవడం, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ డౌన్ ట్రెండ్ అవడం అన్నది జిగ్జాగ్ మోడల్ లో ఈ రోజు అంతా కూడా కన్సాలిడేషన్ మోడల్ లో నడుస్తుంది. ఇది 24,000 బిలో కానీ ఈ రోజు మాత్రం క్లోజ్ అవుతే మాత్రం ఇట్స్ ఇండికేషన్ టు ది స్లైట్లీ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మార్కెట్ అయితే మాత్రం లాస్ట్ 1 వీక్ కూడా 5 డేస్ కూడా మార్కెట్ బుల్లిష్ లోనే నడిచింది. మొత్తం స్టాక్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా లాభాల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మార్కెట్ 24,000 అనేది ఓవర్ హిట్ నెంబరింగ్, అదంతా కూడా ఆల్రెడీ మార్కెట్ అంతా కూడా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం కరెక్షన్ అయితే, నామినల్ కరెక్షన్ అయితే జరిగిందని అనుకోవచ్చు. ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే 24,000 బిలో కానీ మార్కెట్ కానీ ఏదైనా క్లోజ్ అవుతే అప్పుడు మనం మార్కెట్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉండేట్టుగా మనం ఆలోచించవచ్చు. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే నాయుడు గారు. హెరిటేజ్ ఫుడ్ కొన్నాం సార్ ఈ మధ్య 5,600 లో. తర్వాతనేమో ఇది ఐఆర్ ఇది సార్. హెరిటేజ్ ఫుడ్ అయితే మీరు ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒక ఈవెంట్ బేస్ మీద అలా కొనడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా దాంట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వగలిగితే ఎగ్జిట్ అయ్యి మామూలుగా మీరు జనరల్ స్టాక్స్ లోకి రావడం అన్నది కరెక్ట్. ఇంకోటి ఐఆర్సిటిసి నెక్స్ట్ కలర్ ప్రసాద్ ఐఆర్సిటిసి కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు సార్ దీంట్లోకి ఎంటర్ అవడానికి. మీ దగ్గర ఏదైనా స్టాక్స్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అది ఛాన్స్ గా ఉంది, అదేం కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా? హలో వినపడలేదు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. ఇంకోటి కోఫార్జ్ లిమిటెడ్ అండి, అది ప్రాస్పెక్ట్స్ ఎట్లా? యాక్చువల్ గా ఈ దాంట్లో మెర్జ్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ స్టాక్ మీకు మెయిల్ వస్తుంది దేంట్లో మెర్జ్ అయింది అన్నది. ఇంకో స్టాక్ ఏంటి? సో బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి ఎలా ఉంది సార్ ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ కి? ఈ రోజు మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ మాత్రం ఈ రోజు కంప్లీట్ గా బేరిష్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాంక్స్ ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించినటువంటి ఆర్ఈసీ లిమిటెడ్ కానీ, ఎస్బీఐ కార్డు కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఇలాంటి బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ మాత్రం ఈ రోజు సెక్టార్ విషయంలో ఈ 2 సెక్టార్లే డౌన్ లో ఉన్నాయి. కర్మాయిన్ని కూడా ఓవరాల్ గా బులిష్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎస్బీఐ ఆటోమేటివ్ ఫండ్ లా పెట్టిన సార్, అది మంచిగా సార్. అది మ్యూచువల్ ఫండ్ సార్. మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి సార్. మీరు అది రాసుకోండి సార్. ఏం చెప్తున్నారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉన్న దాంట్లో నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ సార్. ఇబ్బంది ఏం లేదు. మీరు దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ సిప్ మోడల్ లో పెట్టుకున్నా లేకపోతే లంసప్ మోడల్ లో పెట్టుకున్నా సరే ఎస్బీఐ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉందని చెప్పుకోవచ్చు సార్. సరే, ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఎలా ఉంది? ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉందా? ఓవరాల్ గా ఈ రోజు మాత్రం ఐటీ సెక్టర్ వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ గా ఉన్నారు సార్. బట్ దాంట్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ అన్నది ఒక 4% ప్లస్ లో ఉంది. రిమైనింగ్ అన్ని కూడా స్లైట్లీ పాజిటివ్ అంతే తప్ప
మరీ పాజిటివ్ గా లేవు. ఓవరాల్ గా ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే ఈ వీక్ అంతా అయితే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం మంచి ప్రాఫిట్ లోనే నిఫ్టీ ఐటీ అంతా కూడా ప్రాఫిట్ లో ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏదైతే కోఫోర్జ్ కానీ, విప్రో కానీ, ఎల్టీఐఎం కానీ, ఎంఫసిస్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా లాభపడ్డాయడానికి మంచి ఐటీ సెక్టర్ అయితే ఈ వీక్ అంతా కూడా కొంచెం బులిష్ లోనే ఉన్నది సార్. నెక్స్ట్ కాలర్ హనుమంత్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమంత్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హనుమంత్ సింగ్ సార్. హనుమంత్ సింగ్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నాయుడు గారు. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు గార్డెన్ బిచ్ షిప్ బిల్డర్ ఒకటి, మజ్గాండాక్ ఒకటి, కేపీటీ టెక్నాలజీ, ఈ మూవీతో ఫ్రెష్ ఉంటే తీసుకోవచ్చండి? ఏది కూడా డిఫెన్స్ స్టాక్స్ మీరు చెప్పిన అన్ని కూడాను, మ్యాచ్డాక్ కానీ లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఏ ప్రైస్ లో కొనుక్కున్నా సరే ఇబ్బంది లేదు. మార్కెట్ ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ నెక్స్ట్ మెటల్ సెక్టార్ కి సంబంధించి ఎలా ఉంది? ఎవరైనా కాలర్ అడుగుతాను రాసుకోండి సార్. అదంతాను మెటల్ సెక్టర్ దానికి సంబంధించి అయితే ఈ రోజు ఎస్పెషల్లీ ఎనర్జీ అండ్ మెటల్ సెక్టర్ ఈ రోజు అయితే లీడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు సార్. ఆ మెటల్ సెక్టర్ కానీ, ఎనర్జీ కానీ, ఆ మెటల్స్ దాంట్లో కూడా ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి కానీ, హిండాల్కో కానీ, లేకపోతే హిందుస్థాన్ కాపర్ కానీ, లేకపోతే వేదాంత కానీ, సెయిల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా, జేఎస్ఎల్ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ కానీ మార్కెట్ లో అయితే కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మెటల్ సెక్టర్ మాత్రం ఓవరాల్ గా అయితే పాజిటివ్ గా ఉన్నది. ఓవరాల్ గా ఈ వీక్ మొత్తమే చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ లో కూడా ఏదైతే కొన్ని స్టాక్స్ ఏదైతే మార్కెట్ లో ప్రోగ్రెసివ్ ఉన్నాయని చెప్పుకున్నాం అవన్నీ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకైతే వెళ్తున్నాయి. మెటల్స్ అన్ని కూడా ఏదైతే టాటా స్టీల్ తో సహా మొత్తం అన్ని కూడా మార్కెట్ లో మంచి ప్రైస్ కి మూవ్మెంట్ అయితే ఇస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి ఈ రేట్ లో? జియో ఫైనాన్స్ హ్యాపీగా మీరు లాంగ్ టర్మ్ హ్యాండిల్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇది టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైతే 366, 370 పైన మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే అక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సార్ నెక్స్ట్ ఆటోమొబైల్ సెక్టర్ కి సంబంధించి ఎలా ఉంది ఓవరాల్ గా? ఆటోమొబైల్ అనేది యాక్చువల్ గా మనకి ఎవర్ గ్రీన్ సెక్టర్ ప్లస్ ఈ వీక్ కూడా అంతా కూడా ఆటోమొబైల్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ రోజు కూడా ఏదైతే మనకి అపోలో టైర్ మనం ఈ రోజు మన మార్కెట్ లో చెప్పడం జరిగింది. టాటా మోటార్స్ వచ్చేప్పటికి మనం నిన్ననే మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. 950 దగ్గర మనం నిన్న టాటా మోటార్స్ కూడా రికమెండ్ చేసాము. ఈ రోజున 990, 995 నడుస్తుంది. అదేవిధంగా హీరో మోటార్స్ 2 వీలర్స్ లో హీరో మోటార్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ స్కూటర్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తుందో హీరో మోటార్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదేవిధంగా బజాజ్ ఆటో కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీస్ సంబంధించినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్, ఈ ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ అంతా కూడా పాజిటివ్ గా ఉంది. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ లో అంతా కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తాయని చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మూర్తినాయుడు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను యూనియన్ బ్యాంక్ నిన్న తీసుకున్నాను సార్. 138.50లో ఉంచమంటారా ఏంటి అనేది మొత్తం ఎలా ఉంటుంది? యూనియన్ బ్యాంక్ అండి? అవును సార్. సార్ యూనియన్ బ్యాంక్ ఇది రైట్ టైం కాదు సార్ తీసుకోవడానికి. ఒకవేళ మీరు మార్కెట్ లో యూనియన్ బ్యాంక్ అయితే లాస్ట్ 4 months గా ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా 150, 130 మధ్యలోనే ఉన్నదండి. ఇది ఎప్పుడైతే 155, 160 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. మీరు తీసుకున్న ప్రైస్ కి దగ్గరలో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయ్యి మీరు యాక్చువల్ గా ఏదైనా వేరే ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ లోకి ముందుకెళ్ళడం అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు కర్నూలు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్. పీటీసీ ఇండస్ట్రీస్, క్లబ్స్ ఆటోమేషన్. పీసీసీ ఇండస్ట్రీస్, క్రాప్స్ ఆటోమేషన్. క్రాప్స్ ఆటోమేషన్ సార్. ఇందులో మీకు ఏం కావాలి? అదే బై ఇప్పుడు ప్రెసెంట్ రేట్ బై చేయొచ్చు అని సార్. లేదు యాక్చువల్ గా ఏంటంటే మీరు పీసీసీ ఏదైతే చెప్తున్నారో మీరు నెక్స్ట్ ఒక 1 week ఆగి దాని పైన మార్కెట్ ఏదైనా పాజిటివ్ ఉంటేనే తీసుకుని తిరిగారు సార్. రెండో స్టాక్ లో కూడా మీరు మీ దగ్గర స్టాక్స్ ఉంటే తప్ప ఎంట్రీ అవడానికి అయితే మాత్రం కొంచెం టైం తీసుకుని తిరిగండి. నెక్స్ట్ కాలర్ రవీంద్రనాథ్ చేస్తున్నారు చిత్తూరు నుంచి. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీకున్న డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్తే సార్. మా పేరు రవీంద్రనాథ్ అని, మేము చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు కొత్తగా షేర్లు కొనే వాళ్ళకి ఏ షేర్స్ అయితే బాగుంటాయి సార్, అది కొంచెం చెప్తారేమో అని. యాక్చువల్ గా ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చెప్తే దాని ప్రకారం చెప్పడానికి బాగుంటుంది. యాక్చువల్ గా మీరు టాటా స్టీల్ ఒకటి మెటల్ సెక్టార్ దగ్గర నుంచి టాటా స్టీల్, ఆటోమొబైల్ సెక్టార్ లో వచ్చేటప్పటికి టాటా మోటార్స్ ఒకటి తీసుకోండి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేటప్పటికి ఏదైతే కెనరా బ్యాంక్ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నది.
కెనరా బ్యాంక్ ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా రైల్వే దానికి సంబంధించింది ఐఆర్ఎఫ్సి అండ్ ఆర్బిఎన్ఎల్ ఈ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన దాంట్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ స్టాక్స్ లో మీరు మంచి ప్రైస్ లో ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటే ఒక సిప్ మోడల్ లో కానీ లంసమ్ మోడల్ లో కానీ పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ వ్యారీ రెన్యూబుల్స్ కిసాన్ మౌల్డింగ్స్ 1 year కోసం తీసుకోవచ్చు సార్ ఇప్పుడు? వ్యారీ రెన్యూబుల్ అయితే అంటే యాక్చువల్లీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే 1450 దగ్గర నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది 1670 అలా 1600 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకో స్టాక్ అండి కిసాన్ కాల్ కట్ అయినట్టుంది. సరే నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్. కిసాన్ ఆల్రెడీ ఇది హైయర్ హైస్ తీసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ లో అయితే ప్రోగ్రెస్ గా ఉందని చెప్పుకోవచ్చు ఆ స్టాక్. కానీ ఇది దాని యొక్క ఫండమెంటల్స్ తెలుసుకుని దాని యొక్క వేరియబుల్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ గ్రేడియంట్ ఇన్ఫో షేర్స్ ఉన్నాయండి, అవి ట్రేడింగ్ ఆపేస్తున్నారు. ఓకే అంటే అది మీరు ఒకసారి మీకు మెయిల్ వస్తుంది, అక్కడ నుంచి మీకు ఏదైనా షేర్ లేని ఉంటే దాని ప్రకారం మెయిల్ కరస్పాండెన్స్ ద్వారా చేయొచ్చు. లేకపోతే మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్ దగ్గర కన్సల్ట్ చేసినా మీకున్న దాని సొల్యూషన్ చెప్తారు సార్. నెక్స్ట్ ఫర్టిలైజర్ కి సంబంధించిన స్టాక్స్ ఏం బాగున్నాయండి? ఫర్టిలైజర్ సంబంధించిన ఫ్యాక్ట్ అన్నది ఒక స్టాక్ ని మనం ఆల్రెడీ 12 కాలంలో మనం రికమెండ్ చేయడం జరిగింది. అది ప్లస్ చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా మనకి రికమెండ్ చేయడం జరిగింది. వీటిలో మనకి ఏదైతే ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఫార్మర్స్ దానికి సంబంధించిన దాంట్లో 700 రూపీస్ దగ్గర నుంచి అది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇలాంటి స్టాక్స్ లో కానీ లేకపోతే చంబల్ ఫెర్టిలైజర్స్ సంబంధించిన దాంట్లో కానీ దాంట్లో మార్కెట్ లో మనకి మంచి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి 55 రూపాయల దగ్గర, అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా సార్? అది స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి 55 రూపాయల దగ్గర. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే 55 రూపీస్ దగ్గర ఉన్నాయి నా దగ్గర. ఓకే అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? మూర్తినాయుడు గారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మనం చెప్తున్నాము. యాక్చువల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అన్నది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే బ్యాంక్ అయితే కనిపించట్లేదు సార్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే క్యాపిటలైజేషన్ పాయింట్ తో చూసుకున్నా కానీ చాలా చిన్న బ్యాంక్ కింద మనం తీసుకోవచ్చు. మీరు బ్యాంకింగ్ సెక్టార్ ఇంట్రెస్ట్ అనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ లోను ఐదర్ కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు, అదే యాక్సిస్ బ్యాంక్, ఈ 4 బ్యాంకుల్లో మీరు ప్రైవేట్ బ్యాంకులో ఎందులో తీసుకున్నా సరే మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే మాత్రం గత అక్టోబర్ నుంచి కూడా గత 7 నెలల నుంచి కూడా ఏదైతే 90 రూపాయల దగ్గర నుంచి 75 రూపాయల మధ్యలో ఇక్కడే ఉన్నది తప్ప దీని ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ శ్రవణ్ చేస్తున్నారు అనంతపురం నుంచి. శ్రవణ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ అదాని పవర్ అదాని పవర్ అయితే మార్కెట్ లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం స్టేబుల్ 850కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 700 దగ్గర నడుస్తుంది. కొంచెం ఇక్కడ కొద్దిగా ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే అదాని దాంట్లో గ్రూప్ లోనే కొంచెం హెవీ ఫ్లక్చువాలిటీ వస్తాయన్నది కూడా అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ మీరు పవర్ సెక్టారే మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు దీని బదులు మీరు టాటా పవర్ లో కానీ అదే విధంగా టొరంటో పవర్ లో కానీ ఇలాంటి వాటిలోకి వెళ్తే కొంచెం స్టేబుల్ గా మార్కెట్ లో కొంచెం ముందు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు మంచిర్యాల నుంచి. రాజు గారు మాట్లాడండి. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. సార్ హెచ్డి ఇన్ఫ్రా 17.30 దగ్గర ఉన్నా సార్. ఓన్లీ సార్ మీ వాయిస్ అర్థం అవట్లేదండి అసలు. స్టాక్ నేమ్ హెచ్డి ఇన్ఫ్రా బ్రేక్ అవుతుందండి. హలో మీ స్టాక్ నేమ్ చెప్పండి అండి కరెక్ట్ గా. రాజు గారు మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. నెక్స్ట్ కాలర్ సుధీర్ చేస్తున్నారు గుంటూరు నుంచి. సుధీర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. స్టాక్ నేమ్ చెప్పండి. హలో నా స్టాక్ వచ్చి హెచ్సిసి ఎట్లా ఉంటుందండి? హెచ్టిసిఎల్ హెచ్టిసి ఓకే. హెచ్సిసిఎల్ మీరు ఏదైతే హోటల్స్ దాని గురించి చెప్తున్నారు సార్.
హెచ్డిబి కదా సార్, హెచ్సిసి. హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది 45 రూపీస్ ఉన్నది. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. మీ దగ్గర ఈ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి సార్. సార్ ఓవరాల్గా ఇంతకుముందు మీరు పవర్ సెక్టార్ గురించి చెప్తున్నారు. పవర్ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగున్నాయి అనేది? పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే టాటా పవర్ అన్న దాన్ని మనం ఎందుకు రికమెండ్ చేస్తున్నాం అంటే, టాటా పవర్ కి ఏదైతే మనకి ఇప్పుడు ఎనర్జీ దాని సెక్టార్ లోనూ కాకుండా ఆటోమొబైల్ దానికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్స్ కూడా టాటా పవర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా దానికి మంచి డిమాండ్ ఉన్నది. కాబట్టి ఆటోమొబైల్ దానికి కూడా దానికి ఇంటర్లింక్ అయి ఉన్నది. కాబట్టి పవర్ సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో ఆ స్టాక్స్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా ఉన్నది. అది కూడా ఎనర్జీ సెక్టార్ దానికి సంబంధించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ రెండాట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ఆల్రెడీ గత 1 year గా కూడా మనం దీంట్లో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాము. లాస్ట్ మనం నవంబర్ లో 200 రూపాయల దగ్గర పవర్ గ్రిడ్ రికమెండ్ చేసుకుంటే ఈ రోజున 330 రూపాయలు నడుస్తుంది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మంచి లాభాలు నడుస్తుంది. పవర్ ఫైనాన్స్ కూడా గత అక్టోబర్ నవంబర్ లో మనం 250 రూపాయల దగ్గర తీసుకుంటే ఈ రోజు 480 రూపాయలు 500 రూపాయలు నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయినటువంటి స్టాక్లు ఇవన్నీ. ఇక్కడ పవర్ సెక్టర్ కి ఉన్నటువంటి కొంచెం పాజిటివ్నెస్ ఏదైతే ఉన్నదో, ఏదైతే టాటా పవర్ కానీ, అదేవిధంగా టొరంటో పవర్ కానీ, లేకపోతే పిఎఫ్సి కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఇలాంటి పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో, అంటే ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఇంటర్ రిలేటెడ్ గా ఉన్న దాంట్లో ఈ స్టాక్స్ కి మంచి డిమాండ్ అయితే ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి అదాని గ్రీన్ ఒకటి, అదాని సోల్ ఒకటి, రెండు కూడా మార్కెట్ లో ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్. వీటిలో కూడా మంచి ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రవి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. జిఎస్పిఎల్ అంటే ఆల్రెడీ రీసెంట్ గా ఎంట్రీ ఉంది. జిఎస్పిఎల్ గుజరాత్ స్టేట్ పెట్రోల్ అంటే దాన్ని హోల్డ్ చేయాలా, లేకపోతే రీసెంట్ టైమ్స్ లో బట్ అది పర్ఫార్మెన్స్ అంటే 1 year ఉంచుకుందాం అంటే ఉండొచ్చా లేదా అని? యాక్చువల్ గా అయితే అది ప్రస్తుతానికి అయితే కొంచెం వీక్ గానే ఉన్నా సార్ జిఎస్పిఎల్ లో. మీరు ఆల్రెడీ మీరు దీంట్లో ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటే దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మాత్రం 300 రూపాయలు 310 రూపాయల పైనుంచి అయితే మాత్రం ఒక టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇన్సూరెన్స్ లో ఓవరాల్ గా ఈ సెక్టార్ లో ఏం బాగున్నాయి సార్? ఏది సార్? ఇన్సూరెన్స్ లో, ఇన్సూరెన్స్ సంబంధించింది ఈ సెక్టార్ లో స్టాక్స్ మ్యాక్స్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ హెల్త్ అన్నది మనం ఈ రోజు కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే దాంట్లో మనం ఈ రోజు రికమెండ్ చేయడం కూడా జరిగింది. మ్యాక్స్ హెల్త్ అన్నది, మ్యాక్స్ హెల్త్ లో కూడా ఏదైతే మనకి లాస్ట్ డిసెంబర్ జనవరిలో మనం దాన్ని 600 రూపాయలు 610 రూపాయలు రికమెండ్ చేసాము. ఈ రోజున 900 రూపీస్ లో టేక్ ఆఫ్ అవుతుంది. ఈ సెక్టార్ కి మంచి స్కోప్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ చేస్తున్నారు అనంతపురం నుంచి. ప్రదీప్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ హింద్ పెట్రో, ఐఆర్ఎం ఎనర్జీ ఇప్పుడుండే రేట్లో తీసుకొచ్చా సార్? ఐఆర్ఎం ఎనర్జీ, హింద్ పెట్రో, ఐఆర్ఎం ఎనర్జీ. ఐఆర్ఎం ఎనర్జీలో మాత్రం పొటెన్షియాలిటీ ఏమీ లేదు సార్. ఆ స్టాక్ ప్రస్తుతానికి అయితే మీరు ముట్టుకోవద్దు. అదర్ హింద్ హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, హింద్ పెట్రో వచ్చేటప్పటికి మార్కెట్ లో ఇది కూడా ఈ రెండు స్టాకుల్లో కూడా పెద్దగా పొటెన్షియాలిటీ అయితే ఏమీ లేదు సార్. ప్రస్తుతానికి అయితే ఎంట్రీ అయితే రెండు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఎనర్జీ సెక్టర్ లోకి వచ్చేటప్పటికి పవర్ సెక్టర్ సంబంధించినవి లేదా పవర్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ అలాంటిలో తీసుకోండి. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ కూడా చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి. అలాంటి స్టాక్స్ లో మీరు ఎంటర్ అయినట్టయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ రత్నకుమార్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. రత్నకుమార్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ మేము వెబ్సైలర్ లోని 460కి పెట్టాం సార్. అలాగే రతన్ పవర్ దీంట్లో పెట్టాము. అది ఉంచుకోవచ్చు చాలేదు. రతన్ పవర్ ఇండియా, రతన్ ఇండియానా రతన్ పవరా? రతన్ ఇండియా పవర్. రతన్ ఇండియా, రతన్ పవర్, 2 stocks is different. రతన్ ఇండియా పవర్. ఓకే. రతన్ ఇండియా స్టాక్ అయితే 84 రూపీస్ ఉన్నది సార్. ఇది యాక్చువల్ గా అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అంత పెద్ద టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే లేదు. ఫస్ట్ చెప్పిన స్టాక్ ఏంటండి? కట్టేయండి సార్ ఆ స్టాక్ నేమ్. ఓకే, రైట్ సార్. ఫైనాన్స్ కి సంబంధించిన ఈ సెక్టార్ లో ఏ స్టాక్స్ బాగున్నాయి, ఇన్వెస్టర్స్ కి ఏం అనుకూలంగా ఉన్నాయి? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రెండు కూడా మనం కలిపే చెప్పచ్చు సార్. దాంట్లో ఏదైతే మనకి ప్రస్తుతానికి అయితే ఎస్బీఐ కార్డ్ అండ్ ఎస్బీఐ లైఫ్ రెండు కూడా మార్కెట్ లో
ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి ఫైనాన్స్ సెక్టర్ లోను, బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కార్డు, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సెక్టర్ సంబంధించిన దాంట్లో మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు సార్. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్ అన్ని కూడా కలిపి ఉన్నప్పటికీ కూడా మనం ప్రైవేట్ బ్యాంక్స్ లో వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు మనం సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా బ్యాంక్, ఈ రెండు స్టాక్స్ కూడా మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కెనరా బ్యాంక్ కూడా ఏదైతే 98 రూపీస్ 100 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది, ఇది 122 రూపీస్ 130 రూపీస్ నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్కారం అండి నాయుడు గారు. నా దగ్గర హికాల్ అనేది ఒక 300 ఉన్నాయి, ఇంకొకటి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేది ఒక 100 ఉన్నాయి. రెండు లాభాల్లో ఉన్నాయి సార్. ఇవి ఎగ్జిట్ కమ్మంటారా? ఫస్ట్ స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి కిషన్ గారు. సార్ ఫస్ట్ చెప్పిన స్టాక్ రిపీట్ చేయండి. హికాల్, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. హికాల్. రెండవది ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. ఓకే. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ రెండు కూడా మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ప్రోగ్రెస్ గానే ముందుకున్నాయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు చూద్దాము. మార్కెట్ లో అయితే ప్రోగ్రెస్ గానే ఉన్నాయి, వెయిట్ చేయండి సార్ రెండు స్టాక్స్. ఓవరాల్ గా సార్ నెక్స్ట్ వీక్ రాబోయే ఐపీఓస్ కి సంబంధించి ఏం చెప్తారు, అందులో ఏం బెస్ట్ గా ఉన్నాయంటారు? యాక్చువల్ గా అయితే నెక్స్ట్ వీక్ వచ్చే ఐపీఓస్ దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే మనం అది లాంగ్ డిస్కషన్ అవుతుంది సార్. అది దానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ మనకి ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ కి సంబంధించిన దాంట్లో రెగ్యులర్ గా చెప్పే డైలీ దాంట్లో మనం చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ లో కొంచెం ఇంత పీక్ లో ఉన్నది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం నోటీస్ చేయవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే 24,100 24,200 దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఒకవేళ ఇంకా ప్రస్తుతానికి అయితే కరెక్షన్ తీసుకోలేదు. కరెక్షన్ తీసుకునే దశగా కూడా మార్కెట్ లో ఈ రోజు క్లోజింగ్ ని బట్టి మనం చెప్పొచ్చు ఈ రోజు 22,000 బిలో క్లోజ్ అవుతేనే దీని గురించి మనం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదర్వైజ్ మార్కెట్ లో ఏదైతే ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్నాయో ఈ స్టాక్స్ అన్ని కూడా ఏదైతే మనకి డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించింది కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించింది కానీ, లేకపోతే ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కూడా అంటే ఆటోమొబైల్ తో పాటు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అది ఏదైతే జేకే టైర్స్ కానీ, అపోలో టైర్స్ కానీ ఈ రోజు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దాంట్లో సంబంధించినట్లు కూడాను ఆటోమొబైల్ సెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి టాటా మోటార్స్, హీరో మోటార్స్ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదే ఫార్మా దానికి సంబంధించి అయితే డాక్టర్ రెడ్డిస్ కానీ, దివీస్ కానీ ఈ రెండు కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. కాబట్టి సెక్టార్ వైజ్ చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ కొంచెం పొటెన్షియల్ గా ఉన్నది. కానీ ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం వల్ల ఎనీ టైం మనకి ఏదైనా ఒక సెల్లింగ్ ఇండికేషన్ అంటూ దొరికితే అది 24,000 బిలో కానీ మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో ఏదైనా ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తే ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. ఈ రోజు కూడా మనకి మహానార్ గ్యాస్ లాంటిది మనం ఈ టాక్ ఆఫ్ ద స్టాక్ గా కూడా చెప్పుకున్నాం. దాంతో పాటుగా ఏదైతే చాలా హోల్డింగ్స్ కానీ, అదేవిధంగా సిఎట్ టైర్స్ కానీ, అపోలో టైర్స్ కానీ, జేకే టైర్స్ కానీ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, స్టాక్ క్లియర్ గా చెప్పండి సార్. రతన్ ఇండియా పవర్ లో 1000 స్టాక్స్ కన్నా ఉంది, అది ఏమన్నా గ్రోత్ అయ్యింది సార్? రతన్ ఇండియా పవర్ రతన్ ఇండియా దానికి సంబంధించిన దాంట్లో అయితే కొంచెం మార్కెట్ లో కొంచెం కొద్ది రోజులు ఎక్కువ కన్సాలిడేషన్ దాంట్లో ఉండే అవకాశం ఉంది సార్. అది కొద్ది రోజులు వెయిట్ చేయాలి రతన్ ఇండియా పవర్ దానికి సంబంధించింది అయితే. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు వైజాగ్ నుంచి. రాజు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, చెప్పండి డౌట్. సార్ ఎన్టీపీసీ 370 దగ్గర వేసుకున్నా సార్, హోల్డ్ చేస్తాం. హెచ్డిఎఫ్సియా స్టాక్ నేమ్ చెప్పండి. ఎన్టీపీసీ. ఓకే. ఎన్టీపీసీ ఎనర్జీ సెక్టర్ దాంట్లో ప్రోగ్రెసివ్ గా ఉంది సార్. మీరు దాంట్లో ఆల్రెడీ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఒకవేళ ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా సరే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. సార్ ఓవరాల్ గా కెమికల్ కి సంబంధించిన ఈ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఫార్మా అండ్ కెమికల్ అంటే ఫార్మా దాని కెమికల్ దానికి సంబంధించిన స్పెషాలిటీ కెమికల్స్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో మనకి మంచి ప్రోగ్రెస్ అయితే ఉంది. అలాంటి స్టాక్స్ లో మనకి తీసుకోవచ్చు. ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే జేబీ ఫార్మా కానీ, జేబీ కెమికల్ ఫార్మా కానీ, అదేవిధంగా ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, లుపిన్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, అరబిందో ఫార్మా కానీ, బయోకాన్, అదేవిధంగా జైడస్ లైఫ్, దివీస్ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా ఇలాంటివన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయి.
ఈ రోజు కూడా అన్ని 2% ఏమో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో పెరుగుతున్నాయి. ఇలాంటి ఫార్మా స్టాక్స్ లోను అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్ దానికి సంబంధించిన స్టాక్స్ లో కూడా మనకి ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, లైవ్ లో జాయిన్ అయ్యి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 24,092.35 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. సెన్సెక్స్ 79,341.02 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. చూడాలి మరి ఎక్కడ